2028లో జరిగే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆమె సూచనాప్రాయంగా తెలియజేశారు. డొనాల్డ్ ట్రంప్ పాలనతో అమెరికా ప్రజలు విసిగిపోయారని కమలా హారిస్ పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది జరిగేటువంటి కాలిఫోర్నియా గవర్నర్ పదవి ఎన్నికకు తాను పోటీ చేయడం లేదని కమలా హారిస్ స్పష్టం చేశారు. కమలా హ్యారిస్ పరిచయం అక్కర్లేని పేరు. కమలా హ్యారిస్ అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు. అంతేకాదు, కిందటేడాది నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్ పోటీ చేశారు. అయితే నవంబర్ ఎన్నికల్లో కమలా హ్యారిస్ పరాజయం పాలవడం, డొనాల్డ్ ట్రంప్ విజేతగా నిలవడం అందరికీ తెలిసిందే. కాగా వచ్చే ఏడాది కాలిఫోర్నియా గవర్నర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్ పోటీ చేస్తారన్న ఊహాగానాలు అమెరికాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. కాలిఫోర్నియాలో గవర్నర్ పదవి చేజిక్కించుకోవాలంటే కమలా హ్యారిసే సరైన క్యాండిడేట్ అని డెమోక్రటిక్ పార్టీ నేతలు అభిప్రాయపడినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించారు కమలా హ్యారిస్. కాలిఫోర్నియా గవర్నర్ పదవికి తాను పోటీ చేయడం లేదని కమలా కుండబద్దలు కొట్టారు. అయితే కథ ఇక్కడితో ఆగలేదు. రాజకీయాల్లో ముందుకెళ్లడమే కానీ వెనక్కి వెళ్లడం మంచిది కాదని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. అమెరికాకు ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన తాను అంతకంటే తక్కువ పదవైన గవర్నర్ గిరి కోసం ఎందుకు పోటీ చేస్తానని కమలా హ్యారిస్ ప్రశ్నించారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే 2028లో జరిగే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశాలున్నాయని కమలా హ్యారిస్ సూచనాప్రాయంగా తెలియజేశారు. అయితే పోటీ చేయడానికి సంబంధించి తన చేతుల్లో ఏమీ లేదన్నారు కమలా హ్యారిస్. డెమోక్రటిక్ పార్టీ అధినాయకత్వం ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందని ఆమె చెప్పారు. అయితే మౌలికంగా మరోసారి అధ్యక్ష పదవి పోటీ చేయడానికి తనకెటువంటి వ్యతిరేకత లేదని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ 6 నెలల పాలనను కమలా హ్యారిస్ దుయ్యబట్టారు. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం కారణంగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఒంటరయ్యే ప్రమాదముందని ఆమె అభిప్రాయపడ్డారు. సుంకాల పేరుతో దాదాపు అన్ని దేశాలను అమెరికా దూరం చేసుకుంటుందని కమలా హ్యారిస్ విశ్లేషించారు. ఆర్థికవేత్తలు చెబుతున్న సలహాలు, సూచనలు కూడా ట్రంప్ పట్టించుకోవడం లేదని కమలా హ్యారిస్ మండిపడ్డారు. ట్రంప్ 6 నెలల పాలనలో అమెరికా ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కమలా హ్యారిస్ వెల్లడించారు. అధికారం లేకపోయినప్పటికీ అమెరికా పౌరుల హక్కుల కోసం జరిగే పోరాటంలో తాను ముందుంటానన్నారు. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను అమెరికా సమాజం సహించదని కమలా హ్యారిస్ తెగేసి చెప్పారు. కాగా కమలా హ్యారిస్ మన భారతీయ ఆడపడుచు. అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన రాజకీయవేత్త. డొనాల్డ్ హ్యారిస్ శ్యామలా గోపాలన్ బిడ్డే కమలా హ్యారిస్. ఈమె వృత్తిరీత్యా న్యాయవాది, అనేక సమకాలీన అంశాలపై అవగాహన ఉన్న నాయకురాలు. వీటన్నింటితో పాటు మంచి వక్త. 2020లో అగ్రరాజ్యమైన అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. కమలా హ్యారిస్ కు మరో రికార్డుంది. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి సౌత్ ఏసియన్ అమెరికన్ మహిళ కూడా కమలా హ్యారిసే. ఏదేమైనా అంతా సవ్యంగా జరిగితే 2028 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మరోసారి తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.